Good evening, students. This is Suresh, Competitive English Grammar Faculty, SAIS Institute, Vijayanagaram. మా యాప్ పేరు సురేష్ సార్ సైస్ ఇంగ్లీష్. ఒక యాప్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీరు చూసి క్లాసులు బాగుంటే మా వీడియోస్ని మీరు పర్చేజ్ చేసుకుందరు కానీ. ఓకే, అయితే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏమిటంటే క్లాజెస్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని మనం వెల్ నోటెడ్గా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. క్లాజెస్ అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. క్లాజ్ అంటే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటారు. అంటే వాక్యంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని క్లాజ్ అంటారు స్టూడెంట్స్. ఓకే, అయితే ఈ క్లాజెస్ అనే టాపిక్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, టెట్, డిఎస్సి, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇప్పుడు రాబోయే డిఎస్సిలో ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండబోతుంది. ఓకే, అలాగే కానిస్టేబుల్స్కి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, గ్రూప్ 4, గ్రూప్ 1, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఇంగ్లీష్ ఉండబోతుంది. సో మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, ఏ కాంపిటేటివ్కైనా ఈ టాపిక్ కామన్. నేను అందరికీ పనికొచ్చే విధంగా నేను బోధిస్తున్నాను, అన్ని మోడల్స్ కవర్ చేస్తూ. అంటే టెట్ కానీ, డిఎస్సి కానీ, సిజిఎల్ కానీ, కానిస్టేబుల్ కానీ వేరే మోడల్స్ ఉండవండి. సో మనం డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుందండి మై డియర్ స్టూడెంట్స్. కాబట్టి సబ్జెక్ట్ అనేది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా నేర్చుకోవాలే తప్ప ఇది టెట్కి స్పెషల్ అని, కానిస్టేబుల్ స్పెషల్ అని ఉండదండి. అంటే గ్రామర్ డెప్త్గా నేర్చుకుంటే ఏ కాంపిటేటివ్కైనా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడే మనకి సబ్జెక్ట్తో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అయితే ఈ క్లాజెస్ ఎలాగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడు, ఎలా మనం ఆన్సర్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టాపిక్ అయినా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని మోడల్స్ ఉంటాయో క్వశ్చన్స్, అన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక ఉపాధ్యాయుడిగా నేను మీకు తెలియజేయాలి. ఎందుకో తెలుసా, ఒకే మోడల్ మనం ఫాలో అవ్వకూడదు. అప్డేట్గా పేపర్ మోడల్ బాగా మారుస్తున్నాడు. చిన్న ఎగ్జామ్స్ అయినా, అంటే చిన్న జాబ్ ఎగ్జామ్ అయినా హై లెవెల్ స్టాండర్డ్ ఇస్తున్నాడు అన్నమాట ఎగ్జామినేషన్స్లో. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అంటే జాబ్ చిన్నదైనా దాని యొక్క సబ్జెక్ట్ విలువ మాత్రం చాలా హైలీగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా గమనించి నేను ఇచ్చిన అడ్వైజ్ ఫాలో అవుతూ మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ గో టు క్లాస్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్. మై డియర్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్, మీకే నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ యొక్క క్లాజెస్లో మనం తెలుసుకోవాలి. దేర్ ఆర్ 3 టైప్స్. మీరు ఎక్కడికైనా చూడండి, ఇంతవరకు జరిగిన పేపర్స్ మీరు వెరిఫికేషన్ చేసుకోండి. నేను ఇచ్చిన మోడల్లో ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వదు. ఓకే, దేర్ ఆర్ 3 టైప్స్. ఒకటో టైప్ ఏమిటంటే, ఫస్ట్ వన్ ఏమిటంటే ఒక సెంటెన్స్ ఇస్తాడండి. ఒక సెంటెన్స్ ఇచ్చి చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ సింపుల్ ఆర్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్. అంటే ఇలా క్వశ్చన్ ఇవ్వడండి, సింపుల్ ఆర్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ అని అండు. అంటే ఆ యొక్క సెంటెన్స్ని మీరు సింపుల్లోనైనా మార్చమని అడుగుతాడు, లేదా కాంపౌండ్లోనైనా మార్చమని అడుగుతాడు, లేదా కాంప్లెక్స్లోనైనా మార్చమని అడుగుతాడు. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏదో ఒక సెంటెన్స్లో ఉంటుంది, ఇచ్చిన క్వశ్చన్ ఏదో ఒక సెంటెన్స్లో ఉంటుంది, మిగతా సెంటెన్స్ ఏదో ఒకటి మార్చమంటాడు. ఆ యొక్క మార్చేటప్పుడు మనకి సింపుల్ మీదో, కాంపౌండ్ మీదో, కాంప్లెక్స్ మీదో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్. తర్వాత రెండోది, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతాడనమాట. అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఎలాగా ఒక సెంటెన్స్ ఇచ్చి అది కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఏది, దాంట్లో కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ఏది, కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడుగుతాడు. అంటే 4 సెంటెన్స్లు ఎలాగిస్తాడనమాట. ఈ 4 సెంటెన్స్లో సింపుల్ సెంటెన్స్ ఏది, కాంపౌండ్ సెంటెన్స్ ఏది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది. అది ఏ సెంటెన్స్ ఇస్తాడో మనం చెప్పలేము, కానీ మనం మాత్రం రెడీగా ఉండాలి. మొత్తం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ మోడల్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. అంటే ఆ సెంటెన్స్ అనేది పోల్చమంటాడు. సెంటెన్స్ పోల్చాలి. 4 సెంటెన్స్లు ఇచ్చేసి దాంట్లో సింపుల్ సెంటెన్స్ని పోల్చమంటాడు, లేదా కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ని పోల్చమంటాడు. ఇది ఒక మోడల్. సో లెట్స్ గో టు థర్డ్ మోడల్. ఒక సెంటెన్స్లు ఇచ్చి ఫైండ్ అవుట్ ద నేమ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాడు. ఫైండ్ అవుట్ ది నేమ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ యొక్క పేరు ఏంటో కనుక్కోమంటాడు.
ఆ ఇచ్చిన సెంటెన్స్ యొక్క పేరు అనేది మనకి కింద ఆప్షన్స్ ఇస్తాడు. సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా, కాంప్లెక్సా అని అడుగుతాడు అనమాట. అంటే ఆ క్వశ్చన్ అనేది ఈ 4 రకాల సెంటెన్స్లో ఏదో ఒక రకానికి సంబంధించి ఉంటుంది. సో ఇఫ్ యూ నో ద సబ్జెక్ట్ you can find out the answer easily. Without practice, without knowing the subject, nobody can get the answer. కాబట్టి ఈ 3 పద్ధతిలో మనం ఈ యొక్క సబ్జెక్ట్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా స్కోరింగ్ మనం సంపాదించుకోవచ్చును. టైప్స్ ఆఫ్ క్లాజెస్ 2. 1 మెయిన్ క్లాస్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? మెయిన్ క్లాస్. ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చును. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. ఒక వాక్యము చదవగానే పూర్తిగా అర్థాన్ని ఇచ్చేదే మెయిన్ క్లాస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద స్కై ఈజ్ బ్లూ, ద సన్ గివ్స్ లైట్, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్, కిరణ్ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్, మై స్టూడెంట్స్ ఫాలో మై అడ్వైస్, ఎవ్రీబడి మస్ట్ డూ హార్డ్ వర్క్, I do not prefer coffee, he does not like you. ఇలాగ నెగిటివ్లో ఉన్న, పాజిటివ్లో ఉన్న ఆ యొక్క వాక్యాన్ని మనం చదివిన తర్వాత పూర్తి అర్థాన్ని ఇస్తే దానినే మెయిన్ క్లాస్ అంటారు స్టూడెంట్స్. ఓకే, అంటే ఏ వాక్యం అయితే మనం చదివిన తర్వాత పూర్తి అర్థాన్ని ఇస్తుందో దానినే మెయిన్ క్లాస్ అంటారు. అది పాజిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, అది మనకి అనవసరము. ఓకే, సో నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ అంటే ఇక్కడ ఏమిటంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ సెంటెన్స్ టు గివ్ కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాస్. అంటే ఈ యొక్క సబార్డినేట్ క్లాస్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే ఎవరి యొక్క సపోర్ట్ కావాలి? మెయిన్ క్లాస్ యొక్క సపోర్ట్ కావాలి. మెయిన్ క్లాస్ దీని పక్కన ఉంటేనే దీనికి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల ఎవ్రీ సబార్డినేట్ క్లాస్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ మెయిన్ క్లాస్. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు, కానీ అర్థము కొరకు వేరే వాక్యముపై ఆధారపడి ఉంటే దాన్ని ఏమంటారు? సబార్డినేట్ క్లాస్ అని అంటారు. ఓకే, ద స్కై, దీనినే ఈ సెంటెన్స్ని మనం ఇక్కడ మారుస్తున్నాం. ద స్కై అనేది ఇక్కడ మెయిన్ క్లాస్ అవుతుంది. విచ్ ఈజ్ బ్లూ. ఏదైతే నీలిరంగులో ఉందో ఏమిటది? నీలిరంగులో ఉన్నది ఏమిటి? చాలా ఉంటాయి. ఆ నీలిరంగులో ఉన్న వస్తువు పేరు మనం చెబితే అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ద స్కై విచ్ ఈజ్ బ్లూ. నీలంగా ఉన్నది, నీలిరంగులో ఉన్నది ఆకాశం. నీలిరంగులో ఏదైతే ఉందో అది ఆకాశం. అంటే పక్కనే ఉన్న ఆ యొక్క మెయిన్ యొక్క సబ్జెక్ట్ బట్టి ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ద సన్ గివ్స్ లైట్. ద సన్ విచ్ గివ్స్ లైట్. అక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. అంటే కొన్ని సందర్భాలలో హూ, విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది సబార్డినేట్ క్లాజ్కి యూజ్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. ముందు మీకు చెప్పబోతుంది, దాని గురించి వివరాలు చెప్తాను. ఓకే, అంటే ఈ హూ అనేది, విచ్ అనేది మనకి సబార్డినేట్ క్లాజ్లో ఉపయోగించడానికి యూజ్ చేస్తారు. అంటే జనరల్గా ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇందులోని సబ్జెక్ట్ ఏదైతే మెయిన్ ఉంటుందో అది మెయిన్ క్లాస్ అవుతుంది. సో హూతో కానీ విచ్తో కానీ ఉన్న భాగానంతా కూడా సబార్డినేట్ క్లాస్గా తీసుకోవాలి, ఎందుకంటే అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ద స్కై విచ్ ఈజ్ బ్లూ, ద సన్ గివ్స్ లైట్, ద సన్ విచ్ గివ్స్ లైట్, ద ఎర్త్ ఈజ్ రౌండ్, ద ఎర్త్ విచ్ ఈజ్ రౌండ్, మ్యాంగో ఈజ్ వెరీ స్వీట్, మ్యాంగో విచ్ ఈజ్ వెరీ స్వీట్. ఓకే, కిరణ్ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అనేది ఇక్కడ మెయిన్ క్లాస్. కిరణ్ అనేది సబ్జెక్ట్, అదే మెయిన్. కిరణ్ హూ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. తిరుపతి హెల్ప్డ్ మీ. తిరుపతి అనే ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, తిరుపతి హూ హెల్ప్డ్ మీ. టెండూల్కర్ ప్లేస్ క్రికెట్ వెల్. టెండూల్కర్ హూ ప్లేస్ క్రికెట్ వెల్. My parents love me. My parents who love me. ఓకే, ఇలాగా ఒక పర్సన్ కోసం మనం సబార్డినేట్ క్లాస్ కోసం మనం ఏంటంటే హూ యూజ్ చేస్తాము. పర్సన్ కాకుండా ఇంకేదైనా దానికోసమైనా మనం విచ్ అనేది యూజ్ చేస్తాం. దీని పూర్తి వివరాలన్నీ కూడా వీడియోస్ చేశాను. ఈ యొక్క టాపిక్ మీద 12+ వీడియోస్ వచ్చాయి, మా యాప్లో ఉంచడం జరిగిందనమాట.
ఓకే, సో కాబట్టి ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సబార్డినేట్ క్లాజ్ అంటే ఏమిటంటే ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అర్థం కొరకు వేరే వాక్యంపై ఆధారపడుతుంది, అందులో సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద స్కై అనేది మెయిన్ క్లాజ్, విచ్ ఈజ్ బ్లూ అనేది సబార్డినేట్ క్లాజ్. విచ్ ఈజ్ బ్లూ, ఏదైతే నీలి రంగులో ఉందో ఏంటది, ఆకాశం. అలాగే కిరణ్ అనేది మెయిన్ క్లాజు. ఓకే, హూ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అనేది సబార్డినేట్ క్లాజు. ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో ఆ మాట్లాడేది ఎవరు, పక్కన కిరణ్ ఉన్నాడు, గోవింద్ ఉండొచ్చు, లేదా మురళి ఉండొచ్చు, రాధ ఉండొచ్చు, రాణి ఉండొచ్చు, అనిత ఉండొచ్చు, మమత ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవాల్సింది, అక్కడ మెయిన్ క్లాజ్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది, దాన్నే మెయిన్ క్లాజ్గా మనం తీసుకోవాలి. ఇది అంటే మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది, ఇంకో దాని మీద ఆధారపడదు. సబార్డినేట్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు, వేరే వాక్యంపై ఆధారపడి ఉంటుంది. నోట్ ఏమిటంటే ఈ టాపిక్లో 3 రకాల సెంటెన్సులు గలవు. ఈ టాపిక్లో 3 రకాల సెంటెన్సులు ఉన్నాయండి. అదేమిటంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని 3 రకాల సెంటెన్స్లు ఉన్నాయి. ఇంతకీ సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సింపుల్ సెంటెన్స్లో 2 భాగాలు ఉంటాయి. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్. ఒకటి ప్రేజ్, రెండోది మెయిన్ క్లాస్. ఒకటి ప్రేజ్, రెండోది మెయిన్ క్లాస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేజ్? లెట్ us know that one. Where praise means it doesn't have any subject but it gives some meaning. ప్రేజ్ అంటే అర్థం ఏమిటంటే దాంట్లో సబ్జెక్ట్ ఉండదు కానీ కొంత అర్థాన్ని ఇస్తుంది. వేర్ మెయిన్ క్లాస్ ఇట్ గివ్స్ ఫుల్ మీనింగ్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్తో పాటు పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది ఏది, మెయిన్ క్లాస్. అది ప్రేజ్కి మెయిన్ క్లాస్కి ఉన్న డిఫరెన్స్. ప్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు కానీ కొంచెం అర్థం ఇస్తుంది. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్తో పాటు పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ప్రేజ్ అంటే అనగా ఇందులో సబ్జెక్టు ఉండదు కానీ ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చినని డెఫినేషన్ కూడా రాయడం జరిగింది. మెయిన్ క్లాస్ అంటే ఇందులో సబ్జెక్టు ఉంటుంది మరియు పూర్తి అర్థాన్ని కూడా ఇచ్చను. ఓకే, సెకండ్ వన్ కాంపౌండ్ సెంటెన్స్. వేర్ కాంపౌండ్ సెంటెన్స్ దేర్ ఆర్ 2 మెయిన్ క్లాజెస్. 2 మెయిన్ క్లాజులే ఉంటాయి. అంటే కాంపౌండ్లో ఎప్పుడు కూడా 2 మెయిన్ క్లాజులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్టుతో పూర్తి అర్థాన్ని ఇస్తుంది. Third one is complex sentence. Where complex sentence there is one subordinate clause and another one is one main clause. One subordinate clause, one main clause. ఒక subordinate clause, ఒక main clause ఉంటే దాన్ని ఏమంటారు, కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు. ఇచ్చిన సెంటెన్స్ మనకి సింపుల్లో ఉందా, కాంపౌండ్లో ఉందా, కాంప్లెక్స్లో ఉందా మనం పోల్చుకోవడం చాలా ముఖ్యం. దానికి ఏమిటంటే ఆ యొక్క సెంటెన్స్లో ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఫార్ములీ ఉంటుంది అనమాట. ఫార్ములా అంటే సింగులర్, ఫార్ములీ అంటే ప్లూరల్. ఫార్ములా ఉంటాయి. ఆ ఫార్ములా ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు అనుకుందాం. మనం మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు దీన్ని ఎక్స్ అనుకోవాలంటాం కదా. అలాగే ఇక్కడ ఆ ఫార్ములాని సింపుల్ సెంటెన్స్లో ఉన్న ఫార్ములాని ఎక్స్ అనుకోండి, లేదా వై అనుకోండి, లేదా జెడ్ అనుకోండి. కాంపౌండ్లో వై అనుకోండి, కాంప్లెక్స్లో జెడ్ అనుకోండి. అంటే ఏమిటి అంటే ఆ ఫార్ములా బట్టి అది సింపుల్లో ఉంది, దాన్ని కాంపౌండ్లో మార్చాలంటే ఆ ఫార్ములా బదులుగా ఈ ఫార్ములా యూజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ మనకి అర్థం కావాలి. ఓకే, వెల్ అంటే అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్స్ అని పోల్చుకోవడానికి దాంట్లో సూత్రాలు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ నోట్. ఈ టాపిక్ టెన్స్పై ఆధారపడి ఉంది. ఈ టాపిక్ కూడా టెన్సే. టెన్స్ సరిగా రాకపోతే ఈ టాపిక్ కూడా మనకు అర్థం కాదు మై డియర్ ఫ్రెండ్స్. టెన్స్పై ఆధారపడి ఉంది. ఈ టాపిక్లో వెర్బు మరియు యాడ్జెక్టివ్లను ఉపయోగిస్తారు. వెర్బు మరియు యాడ్జెక్టివ్లను ఉపయోగిస్తారు. అంటే ఇది టెన్స్ మీద ఆధారపడి ఉంది. అంటే ఈ యొక్క సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో కూడా వెర్బులు మరియు యాడ్జెక్టివ్లను ఉపయోగిస్తారు. నోట్. ఈ నోట్ ఏమిటంటే సింపుల్ నుంచి కాంపౌండ్ లేదా కాంప్లెక్స్లోనికి మార్చే విధానం. సింపుల్ నుంచి కాంపౌండ్ లేదా కాంప్లెక్స్లో మార్చడమే చాలా చాలా ప్రధానమైన ఒక పని అనమాట. అది ఎలా చేయాలో చూడండి. మనకి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఇదిగో సింపుల్ సెంటెన్స్. ఇది సింపుల్ సెంటెన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఒక ప్రేజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్లో ఒక ప్రేజ్, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. ప్రేజ్ అంటే అర్థం చెప్పాను, ఏముంటుంది, దానిలో సబ్జెక్టు ఉండదు కానీ కొంత అర్థాన్ని ఇస్తుంది. మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్టు ఉంటుంది మరియు పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ మెయిన్ క్లాజ్ అయితే ఉంది కదా, ఈ మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటే ఈ ప్రేజ్ని కూడా అదే టెన్స్లోకి మార్చాలి. అంటే మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉండొచ్చో ప్రేజ్ని కూడా అదే టెన్స్లోనికి మార్చవలను. అది
అంటే ప్రేజ్కి అనేది ఒక అవగాహన ఉండదు, ఒక షేప్ అనేది ఉండదు. కాబట్టి మెయిన్ క్లాస్ మీద డిపెండే ఉంది. అది మెయిన్ క్లాస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని కూడా ప్రెజెంట్ టెన్స్లో మార్చాలి, పాస్ట్ టెన్స్లో ఉంటే దానిని కూడా పాస్ట్ టెన్స్లో మార్చాలి. ఎందుకంటే నోట్ ఇందులో ఈ టాపిక్లో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది 2 టెన్స్లు మాత్రమే. ఒకటి ప్రెజెంట్ టెన్స్, రెండోది పాస్ట్ టెన్స్. అంటే మెయిన్ క్లాస్ ఉంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది లేదా పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ప్రెజెంట్ టెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ప్రెజెంట్ టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు పాస్ట్ టెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు పాస్ట్ టెన్స్. అది ఆ 2 టెన్స్ల మీదే మనం కాన్సన్ట్రేషన్ బాగా చేయవలసి ఉంది. మెయిన్ క్లాజ్ ఏ టెన్స్లో ఉంటే ప్రెజెంట్ కూడా అదే టెన్స్లో మనం మార్చాలని రూల్ నేర్చుకున్నాము. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ క్లాజ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా మనం ఎలా పోల్చాలి, దానికి ఉన్న క్లూస్ మనం తెలుసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి, సింపుల్ సెంటెన్స్ మెయిన్ క్లాజ్లో ఏటి ఉంటే ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఏమిటి ఉంటే పాస్ట్ టెన్స్ అవుతుంది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, V1 V5 ఈజ్ యామ్ ఆర్. V1 సపోజ్ గో ఉందనుకోండి, V5 గోస్ కదా ఎస్ ఫామ్. ఓకే, టేక్ టేక్స్, ఓకే గివ్ గివ్స్, హెల్ప్ హెల్ప్స్. అలాగే ఈజ్ యాము ఆరు హ్యావ్ హ్యాజ్ విల్లు షల్లు కెన్ను మే డు నాట్ డజ్ నాట్. అఫ్కోర్స్ విల్లు షల్లు ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ అయినా దాని యొక్క టెన్స్ పరంగా అది ప్రజెంట్ టెన్స్లే. ఓకే, ఇవన్నీ ఆక్సిలరీ వెర్బ్స్. విల్లు షల్లు కెన్ను మే. కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్ కదా, మేక్ పాస్ట్ టెన్స్ మైట్ కదా, విల్లుకి షల్కి పాస్ట్ టెన్స్ వుడ్ కదా. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఓకే, ఇందులో ఏదో అంటే ఇవన్నీ కలిసి ప్రజెంట్ టెన్స్ అవుతుందన్నమాట ఇక్కడ. సో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మెయిన్ క్లాస్లో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే పాస్ట్ టెన్స్ ఏంటి? వీట్, వజ్ వర్, హ్యాడ్, వుడ్, కుడ్, మైట్, డు నాట్. ఇవి ఉంటే మనకి పాస్ట్ టెన్స్ కింద తీసుకోవాలి. ఏ టెన్స్ అండి? పాస్ట్ టెన్స్ కింద తీసుకోవాలి. ఈ విధంగా మనం టెన్స్ను మాత్రం పోల్చుకోవడానికి ఈ క్లూస్ను ప్రయోగించాలి. ఇందులో ఏదున్నా సరే మెయిన్ క్లాస్లో ప్రజెంట్ టెన్స్ అవుతుంది, ఇందులో ఏదున్నా సరే మెయిన్ క్లాస్లో పాస్ట్ టెన్స్ అవుతుంది. దానిని బట్టి మనం ప్రేజ్ను ఏ టెన్స్లో మార్చాలో డిసైడ్ చేసుకోవాలి. నోట్ ఏమిటంటే ఈ టాపిక్లో 8 టేబుల్స్ ఉన్నాయి మరియు 4 జనరల్ రూల్స్ ఉన్నాయి. టోటల్గా 12 రూల్స్ ఉన్నాయి. ఈ 12 రూల్స్ కూడా మీకు నేను పరిపూర్ణంగా ఇవ్వగలని ఆశిస్తున్నాను అనమాట. కంపల్సరీగా మీరు నేర్చుకోగలుగుతారు, ప్రాబ్లం అయితే లేదు. మై డే స్టూడెంట్స్, ఓకే, నా దగ్గర కొన్ని వేల మంది విద్యార్థులు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్నారు. నేను బయట ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి మరియు మా ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పే కొన్ని వేల మంది ఉంటారు అఫ్కోర్స్. ఓకే, దాంట్లో చాలామందికి జాబ్స్ వచ్చాయి అనుకోండి. సో ఇంతకు ముందు నేను ఏదైతే నోట్స్ మా విద్యార్థులకు ఇచ్చానో, ఓకే, మా పూర్వ విద్యార్థులకు ఇచ్చానో అంతకు మించి ఈ ఆన్లైన్ క్లాసులో ఈ నోట్స్ ఇవ్వబోతున్నాను. 10 to 15% సబ్జెక్టు ఇంకా ఎక్కువ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే గతంలో ఆంధ్ర తెలంగాణలో జరిగిన టెట్ డిఎస్సి పేపర్లు మరియు ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్ ఓకే కానిస్టేబుల్ పేపర్స్ ఇవన్నీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి అన్ని మోడల్స్ కూడా సేకరించి ఓకే ఈ ఆన్లైన్ క్లాసులో మీకు నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ గమ్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా యాప్ పేరు సురేష్ సార్ సైన్స్ ఇంగ్లీష్.